ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. జయసింహ గారింట్లో ఐటీ రైట్స్ చేయించింది, వాళ్ళ సిస్టమ్స్ ని హ్యాక్ చేయించింది మీ అన్నీ అన్న ప్రూఫ్స్ కూడా నా చేతికి దొరికిపోయాయి. సో అది ఇంకో కేసు అవుతుంది. దాంట్లో మీ అన్నయ్య E1, మీ అమ్మ A2, నువ్వేమో A3. నువ్వు హాసిని మీద ఒక్క కేసు పెడితే నేను మీ కుటుంబం ముగ్గురు మీద 2 కేసులు పెడతాను. నువ్వు ఫైట్ చేయి, నేను ఫైట్ చేస్తాను. ఫైనల్ గా ఎవరు ఎవరికి ఎక్కువ శిక్ష వేయిస్తారో తేల్చుకుందాం. లేదు అసలు ఈ రచ్చంతా వద్దు అని నువ్వు తగ్గి ఈ కేసుని వెనక్కి తీసుకున్నావనుకో, నేను కూడా ఏదో పెద్ద మనసు చేసుకుని నీ మీద కేసు పెట్టనులే. జయసింహ గారితో మీ అన్నయ్య మీద కూడా కేసు పెట్టనివ్వను. ఏంటి దానికి ఓకేనా? ఆలోచిస్తున్నావా? అస్సలే మా చెల్లిని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టించావని మండిపోతూ ఉంటే ఇంకా నీకు ఆలోచన ఒకటి. సతీష్ పద, లోపలికి వెళ్ళి మనం కేసు పెట్టిద్దాం. పద. వద్దు వద్దు, నేను కాంప్రమైజ్ అవుతాను. దాన్ని కాంప్రమైజ్ అనకూడదమ్మా, కాళ్ల బేరం అనాలి. ఏంటి అనవా? ఓకే సరే, కాళ్ళ బేరమే ఒప్పుకుంటాను. గుడ్, వెరీ గుడ్. పద వెళ్ళి కేసు విత్డ్రా చేసుకుందాం. పిన్ని, నేను వెళ్ళొస్తాను. అమ్మా, ఎక్కడికమ్మా బయలుదేరావు? పోలీస్ స్టేషన్ కమ్మా. చెల్లికి క్యారేజ్ తీసుకువెళ్తున్నాను. పాపం అది ఆకలితో ఉంది. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళనక్కర్లేదమ్మా, హాసినియే మన ఇంటికి వచ్చేస్తుంది. హాసిని వచ్చేస్తుందా? ఏమంటున్నావే నువ్వు? ఒక పక్క వాళ్ళు కేసు పెట్టారంటే మళ్ళీ హాసిని వచ్చేస్తుందంటున్నావేంటే? ఏమైంది నీకు? నాకేం అవ్వలేదమ్మా, కాసేపు ఆగితే నీకే అర్థమవుతుంది. నువ్వు చూస్తూ ఉండు. ఇదిగోండి, నేను ఈ కేసుని విత్డ్రా చేసుకుంటున్నాను. ఏమ్మా, ఇదేదో కేసు పెట్టకముందుకే మాట్లాడుకోవచ్చు కదా? మీరు గొడవలు పడ్డం, ఆవేశంగా స్టేషన్కి వచ్చి కేసు పెట్టడం, తర్వాత వెంటనే మాట్లాడుకొని మీరే పరిష్కరించుకోవడం ఎందుకమ్మా? మీరు ఇబ్బంది పడి మమ్మల్ని ఇబ్బంది పెడతారు. సారీ సార్. ఓకే అమ్మా. కానిస్టేబుల్ సార్, ఈ పేపర్ తీసుకుని ఫైల్ చేయి. ఓకే సార్. కేసు క్లోజ్ చేయి. ఆ అమ్మాయిని వదిలేయి. అలాగే సార్. సార్, నాదొక రిక్వెస్ట్ సార్. ఏంటమ్మా? ఈ కేసు నుంచి మా హాసిని మాత్రం తప్పించండి సార్, కానీ ఈ కేసు మాత్రం క్లోజ్ చేయకండి ప్లీజ్. అదేంటమ్మా, మళ్ళీ ఇదంతా ఏంటి? కేసులో నేరస్తురాలుగా ఉన్న మనిషిని తప్పించేసిన తర్వాత ఇంకా కేసు ఎలా ఉంటుంది? ఎవరి మీద ఉంటుంది? ఈ ప్రొడక్ట్ తయారీదారుల మీద. వాట్? ఎస్ సార్.
ఎవరైనా ఏదైనా తయారు చేసేటప్పుడు దాన్ని జనాల్లోకి తీసుకెళ్తున్నప్పుడు ఆ ప్రొడక్ట్ తయారీ అనేది అందరికీ మేలు చేసేదిగా ఉండాలి కానీ కస్టమర్స్కి కష్టం వచ్చినా పర్వాలేదు, వాళ్ళకి మాత్రం లాభాలు మాత్రమే రావాలనుకునే వాళ్ళని ఊరికే వదలకూడదు సార్. ఖచ్చితంగా అరెస్ట్ చేసి జైల్లో వేయించాల్సిందే. లేదంటే వాళ్ళ ప్రొడక్ట్ మార్కెట్లో కంటిన్యూ అవుతుంది, వందల మంది హెల్త్ అప్సెట్ అవుతుంది సార్. అలాగేనమ్మా, నువ్వు చెప్పినట్టే ఆ ప్రోడక్ట్ తయారు చేసే వాళ్ళని అరెస్ట్ చేస్తాం. కానీ తర్వాత సాక్ష్యానికి కోర్టుకు రమ్మంటే మీరు తప్పించుకొని వెళ్ళిపోకూడదు. తప్పుని సరిదిద్దాలనుకుంటున్నాను సార్. తప్పించుకొని ఎలా వెళ్తాను? ఓకే అమ్మా, మీరు ఇంకా వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. సరే అమ్మా. హాసిని, ప్రొడక్ట్ గురించి పూర్తిగా తెలుసుకోకుండా దానికి నువ్వు ఇన్ఫ్లుయెన్సర్గా చేయటం నీ తప్పే. కాబట్టి వెంటనే నీ ఫాలోవర్స్ అందరికీ ఆ ప్రొడక్ట్ వాడొద్దని రీల్ చేసి పెట్టు. ఇంటికి వెళ్ళగానే రీల్ చేస్తానక్క. నేను ఇంకా బయలుదేరుతాను సార్. సరే, వెళ్ళండి. పదండి. థ్యాంక్ యూ సార్. మేము కూడా బయలుదేరుతాం. అలాగేనమ్మా, వెళ్ళండి. రేఖ, ఒక్క నిమిషం ఉండు. నేను ఒక ఫోన్ మాట్లాడిన తర్వాత బయలుదేరుతూ గాని. నువ్వు ఫోన్లో మాట్లాడితే నేనెందుకు ఆగాలి? ఆగు. అక్క, ఏమైంది? హాసిని రిలీజ్ అయింది, కేస్ క్లోజ్ అయిపోయింది. వావ్, సూపర్ అక్క. నీ పోలీస్ బ్రెయిన్ వాడి కరెక్ట్గా సతీష్ని కార్నర్ అయ్యేలా చేశావు. అందుకే రేఖ పొగరు దిగేలా చేయగలిగా. ఇప్పుడు హాసినిని తీసుకుని ఇంటికి వస్తున్నావా లేక వాళ్ళింటికి పంపిస్తున్నావా? ఏం చేస్తే కరెక్టో అదే చేయబోతున్నాను. అర్థమైందక్క. సరే, ఉంటాను. ఇప్పుడు వెళ్ళు. పదండి. ఏమైందే? అమ్మా, మనం ఒకసారి అరుంధతి గారింటికి వెళ్దామమ్మా. వాళ్ళింటికా? వాళ్ళింటికెందుకో? హాసినిని చూడ్డానికి. పదమ్మా. ఏంటమ్మా అలా ఉన్నావు? చెప్పమ్మా, ఏం జరిగింది? హాసిని గురించి స్టేషన్కి వెళ్ళావు కదా, ఏం జరిగింది అక్కడ? హాసిని లోపలేశారా? వదిలేశారు. నన్ను లోపల వేయించడానికి నీ కూతురికి ఎంత ధైర్యం కావాలి? ఏయ్, నేరం చేసి డబ్బులు సంపాదించే నిన్ను! ఆవేశపడకండి అత్తగారు. నేను ఏ నేరం చేయలేదని మీ కూతురే కేస్ క్లోజ్ చేసింది. నన్ను గౌరవంగా స్టేషన్ నుంచి బయటికి తీసుకొచ్చింది. రేఖ, హాసిని మీద కేసు వాపస్ తీసుకున్నావా? ఎందుకు? రేపటికల్లా శిక్ష వేయించాలన్నావు కదా, ఏమైంది? మా వెనుక మా అక్కుండగా హాసినికి శిక్ష వేయించడం చాలా కష్టం. నీ వెనక ఎవరున్నా నువ్వు చేసిన నేరానికి నిన్ను లైఫ్ లాంగ్ జైల్లో ఉంచేలా నేను చేస్తాను. నేరం చేసింది నా చెల్లి కాదు, మీ కూతురు.
నీ చెల్లెని కోడలిగా ఈ ఇంట్లోకి అడుగు పెట్టనివ్వడమే ఎక్కువ అనుకుంటే నువ్విప్పుడు నా కూతురికే నేరం అంటగడుతున్నావా? నా చెల్లెల్ని మీ కోడలిగా పొందటం మీ అదృష్టం. మీ పిల్లలాంటి పిల్లలుండటం మీ దురదృష్టం. వారాహి! అరిచి నేరాన్ని దాచి ఉంచటం సాధ్యం కాదు అరుంధతి దేవి గారు. నా చెల్లి నేరం చేసిందా? దానికి ప్రూఫ్ ఏంటి? ఒక నేరస్తుడు ఇంకొక నేరస్తురాలి నేరం గురించి సాక్ష్యం ఉందా అని అడగటం భలే విచిత్రంగా ఉంది కదూ? అవునక్క, వీళ్ళ క్రిమినల్ మెంటాలిటీ చూస్తుంటే ఎప్పుడు మన మీద అటాక్ చేసి చంపేస్తారేమోనని భయంగా ఉంది. స్టాప్ ఇట్! మీరు నా ఇంటికొచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడకండి. ఏంటండి మీకేం తెలియనట్టు మాట్లాడుతున్నారు? ఇందాక మీ అబ్బాయి చేసిన దారుణం గురించి చరణ్ గారు ఫోన్ చేసి మీకు వార్నింగ్ ఇవ్వలేదా? ఇక మీ కూతురు నా చెల్లెలిద్దరి జీవితాల్ని నాశనం చేయాలని ప్లాన్ చేయలేదా? అక్కడ మీ కొడుకు వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేసి వాళ్ల ముందు నన్ను దోషిగా నిలబెట్టాలని చూడటం అసలేంటండి ఇదంతా? మీ పిల్లలిద్దరూ ఎంతో మంచివాళ్లు అన్నట్టు వాళ్ళని వెనకేసుకొస్తున్నారు. ఇదేనా మీ పెద్దరికం? ఇదేనా మీ కుటుంబం గొప్పతనం? మీరు ఇంత గొప్పవాళ్ళయ్యుండి ఇలాంటి పనులు చేసి అందరినీ నాశనం చేసి వాళ్ళ జీవితాల సమాధుల మీదే మీ బిజినెస్ పునాదులని నిర్మించుకున్నారా? వారాహి! అరవకండి, అరవకండి. మీరు అరిస్తే నాకు బీపీ వస్తుంది. నాకు బీపీ వస్తే జయసింహ గారితో మీ కొడుకు మీద వెంటనే కేసు పెట్టించేస్తాను. ఏంటి మాట మారుస్తున్నావు? నీ చెల్లి మీద కేసు విత్డ్రా చేసుకుంటే నా మీద విక్కీ మీద కేసులు పెట్టకుండా చూసుకుంటానని మాట ఇచ్చావు కదా. మీరు నీతి తప్పితే లేదు గాని నేను మాట తప్పితే తప్పేంటి? పెద్ద నేరాలు చేసింది కాకుండా మా మీదే అరుస్తున్నారా? వారాహి, నువ్విలా మాట్లాడద్దు. మా అమ్మకి మేమంటే ప్రాణం. తనేదో కోపంలో అలా అంటుందంతే. మీ అమ్మకి మీరంటే ప్రాణమా? మరి మిగతా అమ్మలకి వాళ్ళ పిల్లలంటే ద్వేషమా? వాళ్ళ నాన్నలకి అసహాయమా? పాపం అంతే అనుకుంటా హాసిని. అందుకే వీళ్ళు ఏం చేసినా మనం భయపడుతూ ఉండాలి కదరేక. చూడండి అరుంధతి దేవి గారు, మీ అమ్మాయి నా చెల్లెలు పబ్లిసిటీ చేసిన ప్రోడక్ట్ ని అస్సలు వాడకుండానే తనకేమీ కాకుండానే కావాలని ఆ ప్రోడక్ట్ మీద ఫోరెన్సిక్ టెస్ట్ చేయించింది. ఆ రిపోర్ట్ అడ్డం పెట్టుకుని నా చెల్లెల్ని ఇరికించాలని చూసింది. అదే ఫోరెన్సిక్ టెస్ట్ రేఖ మొహం మీద చేస్తే తన ఫేస్ మీద కానీ తన బ్లడ్ లో కానీ ఆ క్రీమ్ తాలూకు కెమికల్స్ ఏవి దొరకవు అని నాకు తెలుసు. అంతేకాదు, మా కళ్యాణి టాబ్లెట్స్ తను మార్చిందని ఆ టాబ్లెట్స్ ఇచ్చిన వాడే చెప్పాడు. ఎన్ని సాక్ష్యాలున్నా నీ పిల్లల మీద ఒక్క కేసు కూడా పెట్టకుండా మౌనంగా ఆ బాధలన్నీ భరిస్తున్నారంటే నా పిల్లలు ఎంత గొప్పవాళ్ళో ఒక్కసారి ఆలోచించు అరుంధతి. వాళ్ళ మనసు ఎంత ఉన్నతమైందో, ఎంత సున్నితమైందో ఒక్కసారి ఆలోచించు. నా పిల్లలు ఇలా ఆలోచించడానికి, ఇలా చేయడానికి కారణం నువ్వు. ఒక విషపు విత్తనం ద్వారా పెరిగిన చెట్టుని
ఎవ్వరైనా నరికేయాలని అనుకుంటారు. అది నేరం కాదు, ధర్మం. ఆ చెట్టుని నరికేటప్పుడు దానికి పూచిన పువ్వులైనా కాయలైనా ఆ గొడ్డలి దెబ్బలకి బలికాక తప్పదు. చాలా ఆపండి. ఎప్పుడో మా మావయ్య చేసిన తప్పుకి మా అమ్మని బాధ్యురాల్ని చేసి మా కుటుంబం మీద ఇంత దుర్మార్గాన్ని తలపెడతారా? పైగా దాన్ని సమర్థించుకుంటారా? కళ్యాణి, నువ్వుండమ్మా. ఏంటరుంధతి, నేను విషపు విత్తనాన్నా? ఎలా అయ్యని చెప్పు. నా తమ్ముళ్ళోని ఇంకో కోణం గురించి మాకెవరికీ తెలీదంటే నువ్వు నమ్మకపోవడం నా నేరమా? వాడితో నువ్వు సరదాగా గడపడం వల్ల నీకు కడుపు రావడం నా పాపమా? అరుంధతి, వర్షం పడుతుంది. అదిగో క్లోజ్ చేయండి. నీ విచక్షణతో ఆగిపోయేదాన్ని నా తప్పులా చూపించడం న్యాయమా? నా తమ్ముడికి నీ తండ్రికి ఘర్షణ జరిగితే వాడి వల్ల నీ తండ్రి చనిపోతే ఆ నేరం నువ్వు నా మీద మోపడం నిజంగా ధర్మమేనా? నా కూతురు ఇన్నేళ్లుగా నన్ను నేరస్తురాలిగా చేసి నిందించావు, భరించాను. ఇన్నేళ్ల తర్వాత వచ్చి నన్ను నాశనం చెయ్యాలని చూస్తున్నావు, సహించాను. నాది కాని నేరాన్ని, నేను చెయ్యని ఘోరాన్ని నా మీద మోపి నన్నేం చేసినా నా కుటుంబం వల్ల జరిగిన తప్పిదం కాబట్టి నేను తల వంచాను. కానీ ఇప్పుడు నేను తల వంచిన పాపానికి ఇప్పుడు నా కూతుళ్ళ జీవితాన్ని కూడా వెలకడతానంటే మాత్రం భరించలేను, అస్సలు సహించలేను. ఏం చేస్తావు? భరించక ఏం చేస్తావు? నువ్వెంత తప్పించుకున్నా ఆ పాపాలన్నీ నీకు శాపాలే. వాటి ఫలితం నువ్వు అనుభవించక తప్పదు. అనుభవిస్తాను, నన్ను శిక్షించు, నేను అనుభవిస్తాను. కానీ నా కూతుళ్ళేం చేశారు? వీళ్ల మీద నీకెందుకంత పగ? ఒక్కసారి నా పిల్లల్ని చూడు. ఈ పాటికి లేచి పరుగులు తీసి పోలీస్ అవ్వాల్సిన నా రెండో కూతురు ఇలా చక్రాల కుర్చీలోనే ఉండిపోయింది. సంతోషంగా కాపురం చేసుకోవాల్సిన నా చిన్న కూతురు మనశ్శాంతి లేకుండా పోలీస్ స్టేషన్లో కూర్చోవాల్సి వచ్చింది. వచ్చిన కష్టాల్ని తీర్చుకోవడానికి పరుగులు తీస్తున్న నా పెద్ద కూతురు మీరు పెడుతున్న పరీక్షల్ని ఎదిరించటానికి పరుగులు తీస్తోంది. నీ కూతుళ్ళ కష్టాలు చూసి నీ తల్లి హృదయం తట్టుకోలేకపోతుంది. మరి పొత్తిళ్లలో బిడ్డని ఒక్క చూపు కూడా చూసుకోకుండా మాయమైపోతే నాకెంత కడుపు కోత ఉంటుంది.
నీ బిడ్డ చనిపోవడానికి నాకు ఏంటి సంబంధం? మీరు పెట్టిన మానసిక క్షోభ వల్లే. నా బిడ్డ చనిపోయింది. ఆ పాపమే ఇప్పుడు నీ పిల్లలకి తగులుతుంది. తగులుతూనే ఉంటుంది. పొద్దరుందతి, దయచేసి ఇంకా ఇలాంటి పనులు ఇంకెప్పుడు చెయ్యొద్దు. నీకు నీ పిల్లలెంత ముఖ్యమో నాకు నా పిల్లలు అంతే ముఖ్యం. అమ్మా, ఇలాంటి వాళ్ళని బతిమాలితే మాట వినరు. వీళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో అలాగే చెప్పాలి. కృష్ణమ్మా, అమ్మా కృష్ణమ్మా, కృష్ణమ్మా. ఏమైందమ్మమ్మా? అమ్మ ఎక్కడికి వెళ్ళింది? వెళ్ళిందో లాక్కెళ్ళిపోయారు. వారాహి అక్క కూడా గదిలో లేదు. తను రాత్రి కట్టిన చీర ఎవరో లాక్కొచ్చినట్టు అంతా పరిచేస్తుంది. ముందు అక్కకి ఫోన్ చేయి. ఆ అక్కని అమ్మని ఎవరైనా కిడ్నాప్ చేశారా?